మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కేంద్రమంత్రి బండి సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తాము కూడా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. బీజేపీ అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. గుగ్గలపు రమేష్ గంగులపై చేసిన విమర్శలను ఖండిస్తూ ఆయనకు రాజకీయ గుర్తింపు కూడా గంగుల వల్లే వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నాయకత్వమైన కేసీఆర్, కేటీఆర్, గంగుల, వినోద్ కుమార్పై వ్యక్తిగత విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగస్తుందని తెలిపారు. నగరంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, అదేవిధంగా పార్టీలో, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సేవలు కొనసాగించి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన విద్యార్థి నాయకులు. మేము తెలంగాణ రాష్ట్రం సాధించుటకు పోరాటంలో ఏ విధంగా పాల్గొన్నామో నేడు నగర అభివృద్ధిలో కూడా ఇప్పుడు అయిన కొత్త పాలక వర్గం పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నగర పాలక వర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఆకాంక్షిస్తూ వాళ్ళకి విన్నవిస్తున్నాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండంగా నగరం అభివృద్ధి చెందింది అని ఘంటాపదంగా చెప్తున్నాం. దీనిలో ఏ మాత్రం సంశయం ఉన్నా, ఎవరైనా అవాకులు జవాకులు పేల్చినా, ఏదైనా మాట్లాడడానికి వాళ్ళు చర్చకు సిద్ధమైన మా పార్టీ సిద్ధంగా ఉంది. మా పార్టీ తరఫున బందోబస్తు చెప్తున్నా, మా పార్టీ సిద్ధంగా ఉంది. బండి సంజయ్ అన్న, మీరు కేవలం మాటలు చెప్పి ముందుకు పోవడం అనేది గతంలో మాట. ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే వెంబడి పడి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా కేసీఆర్ గులాబీ సైన్యంలా పనిచేసినటువంటి మేము నేడు కరీంనగర్ నగరంలో కూడా అభివృద్ధి బాటలో ముందుకు కొనసాగాలి. మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగాలి. నగరం ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం నెలకొలాలి. మా బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు రాష్ట్రం కుల మత వర్గ విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం అయితేమి, కరీంనగర్ జిల్లా అయితేమి, మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరం పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కరీంనగర్ నగరంలో ఈరోజు ప్రతి పౌరుడు తలెత్తుకొని తిరగడానికి కారణమైనటువంటి వ్యక్తులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారు. వారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో కరీంనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఏ డౌట్ ఉన్నా, ఎవరు మాట్లాడడానికి వచ్చినా చర్చకు సిద్ధం. నిన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుకుంటూ, అంటే పెద్ద ఆయన కాదు, ఆయన టర్ము ముగిసిపోయిన ఆయన, పొలిటికల్గా రిటైర్డ్ అయిపోయిన ఆయన, గుగ్గిళ్ళ రమేష్ గారు మాట్లాడుతూ గంగుల కమలాకర్ గారి వెంట ఉన్నోళ్ళంతా ఓడిపోయారు, గంగుల కమలాకర్ గారి శకం ముగిసింది, గంగుల కమలాకర్ గారు ఇక ఉండరు, ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము తరిమి కొడతామని మాట్లాడుతూ ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నావు గుగ్గిళ్ళ రమేష్ గారు? ఒక చిన్న విషయం చెప్తా ఉన్నా. గుగ్గిళ్ళ రమేష్ గారికి పాపం మేయరో డిప్యూటీ మేయరో వస్తుందని ఆశపడ్డాడు, ఎందుకు రాలేదనేది పెద్ద విషయం. మీ మీడియా మిత్రులకు, మా సమాజానికి తెలియని విషయం ఏంటంటే, ఆయన మత్తులో నుండి కోలుకుని లేచే వరకే 2 రోజులు లేట్ అయింది. ఆయన కనీసం మాకు మేయరో డిప్యూటీ మేయరో నేను పాపం ఆ సంజయాన్ని అడుగుడు కూడా మర్చిపోయాడు. 2 రోజుల తర్వాత లేచి చూసే వరకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఖతమైపోయింది. నాకేది లేకుండా నేను తాగి పంటి, మరి నేను మత్తులో లేచే వరకు అయిపోయాను. ఫ్రస్ట్రేషన్లో ఎవరిని అనాన్నో తెలియక, ఇప్పుడు బండి సంజయ్ అన్న ఉన్నదంటే ఆయన ఉన్నూచిపోదు, ఇక కార్పొరేటర్ పార్టీని సస్పెండ్ చేయదు కానీ బాధల ఆయనతో ఒక్కడు దొరికిన గంగుల కమలాకర్ పట్టుకొని అన్నాడు. కానీ మిస్టర్ గుగ్గిళ్ళ రమేష్ గారు, నేను ఒకటి చెప్తా ఉన్నా, అసలు
సంజయ్ గారు నీకు చేసింది ఏందో నువ్వు బెరీజ్ వేసుకోవాలి, కానీ గంగుల కమలాకర్ గారు మాత్రమే నీకు అన్నం పెట్టిరు. ఈరోజు నువ్వు నివసిస్తున్న ఇల్లు గంగుల కమలాకర్ గారి భిక్ష. ఈరోజు నువ్వు రాజకీయంగా అటో ఇటో ఇంత కార్పొరేటర్ అయినావంటే కూడా అది గంగుల కమలాకర్ గారి భిక్ష. గుగ్గిల రమేష్ అనే పదం గంగుల కమలాకర్ గారి భిక్ష. మీరు తాగి పడుకొని కనీసం లేచే వరకు ఎన్నికలే అయిపోయినాయి, అయిపోయిన తర్వాత అయ్యో నేనేం కాలేదని చెప్పేసి గంగుల కమలాకర్ గారి మీద పడు ఏంటని నాకు అర్థం కాదు. ఇలా నగరం మొత్తం తెలియదా గంగుల కమలాకర్ గారి వెంట మాఫియా మాఫియా అంటున్నావు నువ్వు కదా మాఫియా అని చెప్పేసి ఈరోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేసింది. గంగుల కమలాకర్ గారి వెంట ఒక తమ్ముళ్ళ వెంట ఉన్నట్టు వండుకుంటూ నిన్ను పార్టీ నుండి వెళ్ళిపోవడం, నిన్ను ఎందుకు వెళ్ళగొట్టడం జరిగింది పార్టీ నుండి. నువ్వు కదా గుట్కా మాఫియా అని, ఆ మాఫియా అని, ఈ మాఫియా అని అన్నిటినీ తలగబెట్టి ఈరోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేస్తే కదా కోపానికి వచ్చి అట్లా చేతు తమ్ముడు అన్నందు కదా నువ్వు పార్టీలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళి బండి సంజయ్ గారి దగ్గర, బండి సంజయ్ గారు మరి ఈ మాఫియా వ్యక్తిని దగ్గర ఉంచుకొని ఏం చేస్తారో సంజయ్ అన్న చూసుకోండి జరా. నేను ఒకటే చెప్తా ఉన్నా, గంగుల కమలాకర్ గారు మాత్రమే కరీంనగర్ అభివృద్ధికి, కరీంనగర్లో జరిగిన అభివృద్ధికి ఇక ముందేమన్నా అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ గంగుల కమలాకర్ గారు మాత్రమే అవసరం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాబో ఎన్నికల్లో కాదు, రాబో 2 టర్ములు కూడా కరీంనగర్కు గంగుల కమలాకర్ గారే ఎమ్మెల్యే. దీన్ని ఎంత గుగ్గిల రమేష్ గారు, బండి సంజయ్ గారు కూడా దీన్ని ఆపే దమ్ము లేదు. ఒకటి, బండి సంజయ్ గారు అన్నీ చేస్తున్నారు, ఇక గెలవరు గంగుల కమలాకర్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, సవాల్ విసరడానికి నా ఏజ్ సరిపోదు కావచ్చు, మేము యువకులం, విద్యార్థి నాయకులం కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులం, రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ విద్యార్థి నాయకులం. కాబట్టి నగరంలో ప్రశ్నించే హక్కు మాకుంది, నగరంలో మాట్లాడే హక్కు మాకుంది. కాబట్టి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, గుగ్గిల రమేష్ గారు అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, ఎవరైనా ఈరోజు బండి సంజయ్ గారిని తన ఎంపీ పదవికి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమనండి. ఈరోజు కరీంనగర్లో ఎమ్మెల్యేగా, మా కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని రాజీనామా చేపిస్తాం. మళ్ళీ నిలబడదాం, ఎవరు గెలుస్తారో చూద్దామా. మీకు దమ్ముందా రాజీనామా చేసేంత దమ్ము? మీరు రాజీనామా చేస్తే మా గంగుల కమలాకర్ గారు ఇప్పుడే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దమ్మేందో, మీ ఉరికిచ్చుడు ఏందో, మీ కొట్టుడు ఏందో, ఈ విధ్వంసకర మాటలేందో. గెలిచి 2 రోజులు కాలే, మేయర్ పీఠం ఎక్కి ఇంకా సీట్లో కూడా కూర్చోలే మీ పార్టీ నాయకులు. కథం విధ్వంసకరమైనటువంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు ప్రారంభమైనాయి. బండి సంజయ్ అన్న, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ పార్టీ నాయకులను కంట్రోల్లో పెట్టుకోండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ యువతగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉన్నామో మేము ఈరోజు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం. కరీంనగర్ అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కు తగ్గినా, ఏమాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, కల్లోలమైనటువంటి విధ్వంసకరమైన మాటలు మాట్లాడినా వెనక్కి తగ్గబోం, వెనక్కి రాము. మీరు దాడులు చేస్తామని మాటలు మాత్రమే మాట్లాడిరు, మేము ఏం చేసినామో అన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించినాం. అది గుర్తుకు పెట్టుకోవాలి. దయచేసి మిస్టర్ గుగ్గిల రమేష్ గారు, మీరేదో మీ ఎంబడి చల్లా శంకర్ ఉంటాడు, ఓడిపోయాడు, మీ ఎంబడి 10 మంది ఉన్నోళ్ళు ఓడిపోయారు, నువ్వే వాళ్ళు ఎంబడి ఉన్నావు. ఇవాళ గుగ్గిల రమేష్ అంటే ఏంది అసలు? గంగుల కమలాకర్ అనే వ్యక్తి లేకపోతే నువ్వేంది? నీ బతుకెంత? అర్ధరాత్రి తాగితే 2 రోజుల దాకా లేవబడ్డ నువ్వు. గతంలో కూడా ఒకసారి చెప్పినా, ఒక్కసారి నువ్వు తాగి పండుకుంటే లేవవా బాబు అన్నందుకు 2 ఏళ్ళు బయటికి వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళి. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు తాగి పండుకొని లేచే వరకు మేయర్ ఎన్నికలు అయిపోయినాయి, అయిపోయి పరిశాన్ అయ్యింది బాబు. అరే మేయర్ డిప్యూటీ మేయర్ కాకపోతే నా బతికింది అనుకొని ఇక లేచి వచ్చి ఆ మాట్లాడుతుంటే కూడా తాగినోడు మాట్లాడినట్టే మాట్లాడుతుండు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కరీంనగర్ నగరం ప్రశాంత నగరంగా ఉంది. ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ఎవరికి మధ్య గొడవలు, విద్వేషకర మాటలు పెట్టి మీరు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయొద్దు. చేస్తే మాత్రం కేసీఆర్ శిష్యులుగా, కేసీఆర్ సైన్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ యువజన విభాగం, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అన్ని అనుబంధ విభాగాలు
పార్టీ శ్రేణులన్నీ కూడా వెంబడిస్తాం. మీరు 10 ఏళ్ళు మా పాలన చూసి అది ఇది మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఎవరిని విమర్శించినట్టు? మాకు ఇక్కడ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని మీ పక్కన పెట్టుకొని అప్పుడు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అంటే మరి ఇప్పుడు ఆయన ద్వారా మళ్ళీ ఏం జరుగుతుంది? మరి ఆయనకు డిప్యూటీ మేయర్ ఇచ్చారు కదా, అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనేమో అన్యాయం, అక్రమం, మీ పార్టీకి మారిపోగానే పాలాభిషేకం చేసి మొత్తం సంసార లేక మారుతుర్రా ఇట్లా వీళ్ళంతా? మరి కరీంనగర్ నగరంలో ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణం ఉంది, అది అట్లే ఉంచుతారని కోరుకుంటా ఉన్నా. కానీ నిన్న మాట్లాడినటువంటి గుగ్గిళ్ళ రమేష్ గారు, మీరు గనక మళ్ళొకసారి గంగుల కమలాకర్ గారి మీద ఒక్క మాట అవాకులు చెవాకులు పేరినట్టయితే మీ ఇంటి మీద దాడి చేస్తాం, మీ ఇంటి మీద దాడి చేస్తాం. ఇంకొకడు గంగుల కమలాకర్ అనే వ్యక్తి ద్వారానే బయటికి బట్టగట్టి ఈరోజు ఇన్ని పార్టీలు నిన్ను గౌరవిస్తున్నాయంటే కూడా గంగుల కమలాకర్ గారే కారణం కదా. కమలాకర్ నాకు ఒక పాపమో శాపమో, ఆయన ఎవరిని ప్రోత్సహించి డెవలప్ చేసి వదిలిపెట్టినా వాడు ఆయన పేరును తిట్టి ఆయన ద్వారా డెవలప్ అయ్యి మళ్ళీ బయట పార్టీకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కి బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కరీంనగర్ నగరంలో ఇప్పుడే కాదు రాబోయే టర్మ్లో కూడా గంగుల కమలాకర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. దీన్ని అడ్డుకునే దమ్ము ధైర్యం మీకు ఎవరికైనా ఉంటే అడ్డుకోండి. అదేవిధంగా కరీంనగర్ నగరంలో అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం ప్రశ్నించే గొంతుగా గంగుల కమలాకర్ గారు, నిరంతరం ప్రశ్నించే గొంతుగా. మాకు ఈరోజు 9-10 ఉన్నాయి కావచ్చు, కానీ ఆ 9-10 మందితోటే మేము ప్రశ్నించే గొంతుకలవుతాం, అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం. రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీయే కరీంనగర్ నగరానికి శ్రీరామ రక్ష అని నిరూపించి తీరుతాం, ఎట్టి పరిస్థితిలో నిరూపించి తీరుతాం. అదేవిధంగా మా పార్టీకి చెందినటువంటి గంగుల కమలాకర్ గారినైనా బోయినపల్లి వినోద్ కుమార్ గారినైనా మా పార్టీ అధినాయకత్వంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ లాంటి ఎవరినైనా ఇక్కడ నుండి ఎందుకు చెప్తామంటే, మీరు అంటా ఉంటే మేము పడతా ఉంటే ఏదో మీరు అన్నది నిజం అనే విధంగా పోతా ఉంది. కాబట్టి ఇక్కడ నుండి ఉపేక్షించేది లేదు. ఇక నుండి మా అధినాయకత్వంలో ఒక్క వ్యక్తిని ఒక్క మాటన ఉపేక్షించేది లేదు. నాలుకలు కోస్తాం, ఇండ్ల మీద దాడులు చేస్తాం. ఎట్టి పది రాసి పెట్టుకోరి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మిస్టర్ గుగ్గిల రమేష్, నువ్వు తాగి మాట్లాడినట్టు కాదు బిడ్డ. ఫస్ట్ ఆ తాగింది దిగినాక బయటకు వచ్చి నీ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చి చెప్పు. తాగి పడుకొని వాడిని అడుకొని వీడిని అడుకొని బతుకుడు బంద్ చేయి. మాఫియాకే డాను అయిన నువ్వే పెద్ద మాఫియా అని మా పార్టీకి వెళ్ళిపోతే బతిలాడి కాలు మొక్కి బీజేపీ పార్టీలకేను. ఆ బీజేపీ పార్టీ నీకు ఎందుకు ఇవ్వలే? నీకు ఇలా మేయర్ డిప్యూటీ మేయర్ ఎందుకు ఇవ్వలే? నువ్వు పెద్ద మాఫియాకు లింకులు ఉన్నాయి నీకు, నువ్వు అన్నిట్లలో ఏలు పెడతావు, నువ్వు పెద్ద మోసగాని చీటర్ కదా. ఇలా బీజేపీ పార్టీ నీకు ఇవ్వలే. నీకు అక్కడేమో ఇచ్చినట్టు వాడేమో పొడిచినట్టు ఇలా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నువ్వు కూడా మాట్లాడే సీన్లు లేదు, నీ శేఖం ముగిసింది. దయచేసి ఇలాంటి కార్యకర్తలను బండి సంజయ్ అన్న మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మీకున్న రెప్యుటేషన్ దిగజారిపోతుంది. కాబట్టి ఒకటే కొడతా ఉన్నాం, ఈరోజు కరీంనగర్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది, ప్రజలకు తేటతెల్లమైపోయింది. ఈరోజు బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి బీజేపీకి అభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఏ మాత్రం వెనకాలం నుండి మీరు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే మాత్రం వెంటాడతాం. మేము తప్పకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మీరు ముందుండి చేయాలి. లేకపోతే ప్రతి దానిలో ప్రశ్నించే గొంతుకొలై ముందుంటాం. పార్టీ శ్రేణులమంతా కూడా కలిసి ముందుంటాం. గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో, బోయినపల్లి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో కరీంనగర్ నగరంలో కుంటుపడేటువంటి అభివృద్ధిని ఏమాత్రం సహించాం. అభివృద్ధిని కొనసాగించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. దానిలో అడ్డుకునే ఎవడున్నా, ఎంతటి పెద్దవారున్నా వారి వెన్నంటే వెన్నాడతాం. తప్పకుండా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ప్రశ్నించే గొంతుకలుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా, ఇంకే పార్టీ అయినా అభివృద్ధి అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ కానీ ఇంకే ఏ నాయకుడినైనా విమర్శిస్తే సద్విమర్శగా ఉండాలి. మీరు ఈ పని చేయని చెప్పాలి. కానీ పర్సనల్గా దాడులు చేస్తాం, పర్సనల్గా మాట్లాడతామంటే మాత్రం ఇక నుండి సహించేది లేదు. దాడికి ప్రతి దాడి చేస్తాం.
మీరు మాట్లాడితే మీ సంగతి ఏంది, మీ బతికేందో తేల్చి తీరుతాం.